This is Dr. Jishita working at Cell Health. ఇవాళ మనం ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ప్రొసీజర్ గా చెప్పుకుంటున్న మ్యాగ్నెటోథెరపీ గురించి డిస్కస్ చేసుకుందాం. మన ఇండియాలో మ్యాగ్నెటోథెరపీని ప్రాక్టీస్ చేయడం అనేది ప్రాచీన కాలం నుంచి ఉంది. మ్యాగ్నెట్స్ ని మన ఆరోగ్యం కోసం అలాగే మన శరీరంలో ఉండే ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగించే ఉపకరణంగా మనకి వేదిక్ గ్రంథాలలో కూడా మెన్షన్ చేయబడి ఉంది. మోడర్న్ ఇండియాలో కూడా మ్యాగ్నెటోథెరపీని చాలా రకాల డిసీజ్డ్ కండిషన్స్ కానీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లో కానీ తగ్గించడానికి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ మ్యాగ్నెటోథెరపీలో మెయిన్ గా స్టాటిక్ గానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా రక్త ప్రసరణను స్టిమ్యులేట్ చేయడం ద్వారా పెయిన్ ని తగ్గించడంలో హెల్ప్ అవుతూ ఉంటది. మన భూమికి ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మన శరీరం పైన ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే, భూమికి ఉన్నట్లే భూమి మీద ఉండే ప్రతి ఒక్క జీవరాశికి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మన చుట్టూ ఒక న్యాచురల్ ఎనర్జీ లాగా ఉండి మన బ్లడ్ సర్క్యులేషన్ అలాగే నర్వ్ స్టిమ్యులేషన్ ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటది. మన శరీరానికి కూడా ఎలాగైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుందో మ్యాగ్నెటిక్ సైట్స్ కూడా అలానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్టికల్ గా గనక చూసుకుంటే రైట్ సైడ్ ఆఫ్ ద బాడీని నార్త్ పోల్ అని చెప్తూ ఉంటాం, అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీని సౌత్ పోల్ అని చెప్తూ ఉంటాం. హారిజాంటల్ గా గనక తీసుకుంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీని నార్త్ పోల్ అని చెప్తూ ఉంటాం, అలాగే లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీని సౌత్ పోల్ అని చెప్తూ ఉంటాం. మా సెల్ హెల్త్ క్లినిక్ లో ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీని యూజ్ చేసి పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థెరపీ అనే ట్రీట్మెంట్ ని ఇస్తూ ఉంటాం అనమాట. ఎవరైతే పేషెంట్స్ న్యూరలాజికల్ కండిషన్స్ తో గానీ ఇన్సోమ్నియా స్లీప్ డిస్టర్బెన్సెస్ తో బాధపడుతున్నారో, అలాగే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ గానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ పెయిన్ రిలేటెడ్ కండిషన్స్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ముఖ్యంగా ఈ పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీని మేము రిఫర్ చేస్తూ ఉంటాం. క్రానిక్ పెయిన్ తో సఫర్ అవుతున్న పేషెంట్స్ తో ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రోమయాల్జియా కావచ్చు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఇలాంటి పేషెంట్స్ తో ఎప్పుడైతే మేము ఈ పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ అనేది ఇస్తామో వాళ్ళల్లో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గి పెయిన్ కూడా తగ్గుతూ ఉంటది, అలాగే జాయింట్ మొబిలిటీని కూడా పెంచుతూ ఉంటది. ఇంకా న్యూరలాజికల్ కండిషన్స్ లైక్ అల్జీమర్స్, పార్కిన్సన్స్ అలాగే స్ట్రోక్ రికవరీ కండిషన్స్ లో నర్వ్ రిపేర్ ని స్టిమ్యులేట్ చేసి కాగ్నిటివ్ ఫంక్షన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటది. ఎవరైతే స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇన్సోమ్నియా, స్ట్రెస్, యాంగ్జైటీ లాంటి కండిషన్స్ తో సఫర్ అవుతుంటారో వాళ్ళల్లో ఈ మ్యాగ్నెటోథెరపీ ఇవ్వడం వల్ల సర్కాడియన్ రిథమ్ ని రెగ్యులేట్ చేసి రిలాక్సేషన్ ని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటది. దాని వల్ల మనకి స్లీప్ క్వాలిటీ అనేది కూడా పెరుగుతూ ఉంటది. ఇంకా స్ట్రెస్, యాంగ్జైటీ లాంటి కండిషన్ నుంచి కూడా పేషెంట్స్ రిలీవ్ అవుతూ ఉంటారు. అలాగే ఎవరైతే హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారో వాళ్ళల్లో కూడా బీపీని రెగ్యులేట్ చేయడంలో కూడా హెల్ప్ అవుతూ ఉంటది. సో మీరు ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతుంటే లేదా మ్యాగ్నెటోథెరపీని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటుంటే ప్లీజ్ విజిట్ our Cell Health Clinic and do subscribe our Cell Health channel.